అది తప్పితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఒక ట్రస్ట్ చేస్తుంటారు, లవ్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే చాలా బాండింగ్ ఉంది, చాలా అఫెక్షన్ ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. కానీ ఇందాక మీరు చాలా విలువైన విషయాన్ని కూడా తీసుకుని వచ్చారు. ఏంటంటే రేపు ఎవరో ఒక మంత్రి జాయిన్ అయిపోతున్నారు, లేకపోతే వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు జాయిన్ అయిపోతున్నారు అనేది విషయాన్ని మేమైతే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడానికి, కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకి మేలు చేయడానికి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అందరూ స్వాగతిస్తారు. కానీ ఒక పార్టీలో టికెట్ రాలేదని కాంగ్రెస్ పార్టీని వేదికగా చేసుకొని వాళ్ళు సొంతంగా బాగుపడటానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి సాక్రిఫైస్ చేసినటువంటి లీడర్ని, కార్యకర్తల్ని ఇబ్బంది గురి చేసే విధంగా వీళ్ళు కేవలం టికెట్ కోసమే జాయిన్ అవుతున్నారనే విషయాన్ని కూడా మేము ఖచ్చితంగా గమనిస్తున్నాం. మా హైకమాండ్ దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. మేము ఖచ్చితంగా అప్రమత్తం అవుతాం. అసలు వీళ్ళు ఎందుకు జాయిన్ అప్పుడే ఇందాక కృష్ణాంజలి గారు నాయన గారు ఇందాక కృష్ణాంజలి గారు మంచి చక్కటి విశ్లేషణ చేశారు. ఇది నిజంగా జగన్ వ్యూహంలో భాగము. జగన్ అంటే అన్న వదిలిన బాణమే మళ్ళీ రివర్స్గా వస్తుంది అనేది వారు మంచిగా చక్కగా విశ్లేషించినారు. వారి వ్యూహంలో అర్థం ఉంది కదా, వారి విశ్లేషణలో కూడా కొంత ఉంది కదా స్టాండిటీ. షర్మిలా గారు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో లాంగ్ టైం జర్నీ చేయడానికి, పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే వస్తున్నారని మాత్రం ఖచ్చితంగా మేము నమ్ముతున్నామండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆమె ఢిల్లీ వెళ్ళి అందరి ముందు జాయిన్ అయ్యారంటే ఖచ్చితంగా ఆవిడైతే అలాంటి పనులు చేయరు. ఆవిడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలకి వాళ్ళ నాన్నగారు రాహుల్ గాంధీ గారు ఆవిడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా అయితే రావట్లేదని మాత్రం ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. కానీ మిగతా చాలా మంది కూడా మిగతా పార్టీ నాయకులు అక్కడ టికెట్ రాకపోతే కాంగ్రెస్ పార్టీ చాలా విలువైనదండి. చాలా అదొక వాల్యుబుల్ ప్రాపర్టీ అది ఈ దేశంలో. అక్కడ టికెట్ రాలేదండి, టికెట్ కోసమే లేక వాళ్ళ మీద పగ సాధించుకోవడానికో, లేకపోతే పక్క పార్టీ వాళ్ళు ఆ నాయకుడు టికెట్ ఇవ్వలేదని అతన్ని సాధించడానికో, ప్రతీకారం తీర్చుకోవడానికో దయచేసి కాంగ్రెస్ పార్టీని వేదికగా తీసుకోవద్దని, వేదికగా చేయొద్దని నేను వాళ్ళందరినీ కోరుతున్నాను. ప్రజాసేవ చేయడానికి నిజంగా మీరు అసలు రాజకీయాలంటే ఏంటండి, ప్రజలకి సేవ చేయడం. సేవ చేయడం ఏంటంటే టికెటేనా కులమానం? ఆ టికెట్ లేకపోతే ప్రజలకు సేవ చేయడం. రాజకీయాల టికెట్ కాకుండా లక్ష్మణ గారు నమస్కారం. లక్ష్మణ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. రైట్, మీరు ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉంటుందా? షర్మిల రూపంలో వస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? రకరకాల అంచనాలు, రకరకాల లెక్కలు జరుగుతున్నాయి. మీరేం చెప్తారు? వెంకట గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, డబుల్ ఎన్టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఈ రోజున కృష్ణాంజనేయులు గారు చాలా చక్కగా విశ్లేషణ చేశారు. అందుకు 100% కరెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ క్రీడ ఏ విధంగా ఉందంటే, ఏదైతే మన ప్రజా వ్యతిరేకత ఓటుని మరి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ప్రజా వ్యతిరేకత ఓటుని చేయాలని నువ్వునో అని పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారండి. అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ క్రీడ ఏ విధంగా అయిందంటే, ఈ ప్రజా వ్యతిరేకత ఓటుని ఇటు జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం